భగవంతుడితో రోజూ జరిగే సమావేశమే పూజ. పూజ అంటే ఏమిటి? పూలు, దీపం, అగరబత్తి మాత్రమే కాదు. మనసుని భగవంతుని వైపు తిప్పి చేసే ఆత్మీయ సంభాషణే పూజ. భగవద్గీతలో చెప్పినట్లుగా పత్రం, పుష్పం, ఫలం, తోయం. భక్తితో సమర్పించిన ఏదైనా దేవుడు స్వీకరిస్తాడు. వస్తువు కాదు, భక్తి ముఖ్యం. పూజ యొక్క ఉద్దేశం ఏమిటి? మనసుకు శాంతి, కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మ పరిశీలన. నేను ఈ రోజు చేసిన మంచి పనులు ఏమిటి? కృతజ్ఞత, ఆరోగ్యం, కుటుంబం, ఆహారం కోసం దేవునికి ధన్యవాదాలు. సత్సంకల్పం, రేపు మరింత మంచి మనిషిగా మారాలి. పూజ ఎలా చేయాలి? ఉదాహరణలు: ఉదయం పూజ, స్నానం చేసి దీపం వెలిగించి 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఈ రోజు అందరికీ మంచిగా ఉంటాను అని సంకల్పం చేయండి. సాయంత్రం పూజ, రోజంతా జరిగిన విషయాలు గుర్తు చేసుకో. తప్పులకు క్షమాపణ కోరండి. మంచి పనులకు కృతజ్ఞత చెప్పండి. నిజమైన పూజ ఉదాహరణలు: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వృద్ధులను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం. పూజ వల్ల కలిగే లాభాలు: మనశ్శాంతి, సానుకూల ఆలోచనలు, కుటుంబంలో శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పూజ అనేది కేవలం కర్మకాండ కాదు, అది ప్రేమ, కృతజ్ఞత, మంచితనం కలిగిన జీవన విధానం. దేవునితో ప్రతిరోజు మాట్లాడండి, మనసును శుభ్రంగా ఉంచండి, జీవితం ఆనందంగా మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్